బెర్లిన్, టోక్యో ఇలాంటి దేశాలన్నీ కూడా అమెరికాపై యుద్ధం వద్దని ఒత్తిడి తెచ్చాయి. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటంటారు? వాళ్ళకు వ్యాపార ఇంట్రెస్ట్లే. ఇవాళ ఎకానమీస్ ఆర్థిక వ్యవస్థలు అమెరికా ఆర్థిక వ్యవస్థ 0.5 గ్రోత్ రేట్ పడిపోయింది. అసలే అది అరౌండ్ 2% గ్రోత్ రేట్ ఉంది. ఉదాహరణకు దాని అర్థం తెలవాలంటే వ్యూవర్స్ కు ఒక ముచ్చట చెప్తా. మన దేశంలో ఇవాళ 6.5% గ్రోత్ రేట్ ఉంటుంది. రానున్న 15 ఏళ్లలో మన షేర్ 15% ఉండే అవకాశం ఉంది గ్రోత్ రేట్ లో. కాబట్టి అట్లాగే చైనాది 5+ గ్రోత్ రేట్ ఉంది. ఈ రెండు దేశాలంతా గ్రోత్ రేటు ప్రపంచవ్యాప్తంగా లేదు. యూరోప్ యూనియన్ మొత్తం కూడా 1%, 2% మీద కష్టకాలంతో ఉన్నాయి గ్రోత్ రేట్స్. అట్లాగే అమెరికన్ గ్రోత్ రేట్ కూడా అరౌండ్ 2% ఉంది. తర్వాత ఇతర దేశాలు కూడా అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నష్టపడేది మనమే. ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్స్ కట్ అయినా, తెగిపోయినా, ఆయిల్ అండ్ పెట్రోల్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అయినా, లేకపోతే ఇతర అటువంటి ఏవైనా సప్లై చైన్స్ దెబ్బతింటే ఆయా దేశాల యొక్క గ్రోత్ రేటు తగ్గే అవకాశం ఉంది. తర్వాత పెట్రోల్ రేట్లు, తర్వాత ఇతర రేట్లు పెరిగే అవకాశం ఉంది అన్నప్పుడు దరిదాపు ఎక్కువ బిల్లు ఉన్నటువంటి దేశాల మీద ప్రభావం ఎక్కువ పడుతుంది. ఇంపోర్ట్ బిల్లు ఉదాహరణకు ఒక 10 ఏళ్ల కింద మన ఇంపోర్ట్ బిల్లు, పెట్రోల్ డీజిల్ ఇంపోర్ట్ బిల్లు, మొత్తం ఇంపోర్ట్ బిల్లులో 80% ఉండేది. ఏది పెట్రోల్ ఆయిల్ ఇంపోర్ట్స్ బిల్లు. ఏది ఇప్పుడు మన ఇంపోర్ట్స్ ఆయిల్ అండ్ పెట్రోలియం డొమెస్టిక్ ప్రొడక్షన్, ఇంపోర్ట్ బిల్స్ డొమెస్టిక్ ప్రొడక్షన్ 20% ఉండేది, ఇంపోర్ట్స్ బిల్లు 80% ఉండేది. ఇప్పుడు ఇంకా పెరిగి, వెహికల్స్ పెరిగి, కన్జంప్షన్ పెరిగి, మన ఉత్పత్తి పెరుగుదల సరిగా లేక ఇప్పుడు 10% మన డొమెస్టిక్ పెట్రోల్ అయితే 90% ఇంపోర్ట్ బిల్లు ఉంది. ఈ స్థాయిలో దిగుమతి చేసుకున్నటువంటి మన దేశం, ఈ స్థాయిలో దిగుమతి చేసుకున్నటువంటి చైనా, ఇతర దేశాలకు కూడా ఇది నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా యుద్ధం ఆపేయమనే అప్పీల్ చేస్తారు. చైనా కూడా యుద్ధం ఆపేయమనే చెప్పుద్ది. దాన్ని రెచ్చగొట్టే అవకాశం లేదు. అట్లాగే రష్యా కూడా మానుకుంది. చైనాతో ఇరాన్ తరపున రంగంలో దిగుతాం అనుకున్నటువంటి పుతిన్ ఆ తర్వాత ఇజ్రాయెల్ మా రష్యన్ భాష మాట్లాడే వాళ్ళు ఎన్ని కోట్ల మంది అని చెప్పేసి ఆయన వెనక్కు తగ్గాడు. కాబట్టి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకే ఉన్నాయి. జపాన్ ఆర్థిక వ్యవస్థ కూడా ఇదివరకు ఉన్నటువంటి స్థితిలో లేదు. దాని గ్రోత్ రేటు కూడా తగ్గే ఉంది. కాబట్టి ఏ దేశమైనా గ్రోత్ రేటు తగ్గితే ఎంప్లాయ్మెంట్ తగ్గుద్ది, కన్జంప్షన్ తగ్గుద్ది, ప్రజలు తిరుగుబాటు చేస్తారు ప్రభుత్వాల మీద, ప్రజలు నిరసన ప్రదర్శనలు చేస్తారు ప్రపంచవ్యాప్తంగా. ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ కావటం వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి. అందుకని ప్రపంచవ్యాప్తంగా యుద్ధానికి డిస్కరేజింగ్ సిచ్యువేషనే ఉంది. అందుకనే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా వెనక్కు తగ్గే అవకాశం ఉంది. సో అంటే మిత్ర దేశాలు ఇచ్చినటువంటి హెచ్చరికల్లో మోస్ట్లీ ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఆర్థిక సమస్యలే ప్రధానంగా ఉన్నాయి. అందుకోసమనే వాళ్ళకి తగ్గమని ఒత్తిడి తీసుకొచ్చాయి. అయితే చమురు విలువ పెరగడం అనేది, అలాగే డాలర్ విలువ పడిపోవడం అనేది కూడా యుద్ధం పైన ఎంతవరకు ప్రభావం చూపిందంటారు? ఇప్పుడు చమురు ధరలు పెరుగుతాయని ఆందోళన పడాల్సిన పని లేదు. ఎందుకు పడాల్సిన పని లేదంటే ఇప్పుడు యుద్ధాల వల్ల సప్లై డిమాండ్ గ్యాప్ వచ్చి ధరలు పెరిగేది వాస్తవే. దరిదాపు ఒక $12-13 బ్యారెల్కు $12-13 పెరిగింది. ఇప్పుడు యుద్ధం ప్రారంభిక కాకముందు $60 ఉన్నది బ్యారెల్, ఇప్పుడు $78 పెరిగింది. కొంతకాలం ఉక్రెయిన్ రష్యా యుద్ధం అయితే, కొంతకాలం ఈ యుద్ధం. అయితే దీనివల్ల నెట్ ఇంక్రీజ్ రేటు దరిదాపు 10-12% అంచనా వేస్తారు. అంటే ఇరాక్ ఇజ్రాయిల్ యుద్ధం వల్ల సుమారు $10-12 పెరిగింది అనేటువంటి అంచనా. కాబట్టి ధర పెరుగుద్ది. అయితే ఇమీడియట్ ధరలు పెరగకపోయినా నిల్వల నుంచి వాడతారు కాబట్టి కొంత తక్కువ ఎఫెక్ట్ ఉండొచ్చు. ఫ్యూచర్ లో భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయా ఒపెక్ కంట్రీస్, ఇస్లాం కంట్రీస్ అన్నిటి యొక్క నెక్స్ట్ ఇయర్ కోటా పరిశీలిస్తే, 26 కోటా పరిశీలిస్తే ప్రపంచంలో పెట్రోల్ డీజిల్ డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ ఉండబోతుంది నెక్స్ట్ ఇయర్. కాబట్టి డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ ఉంటే ధర పెరిగే అవకాశం లేదు. ఈ యుద్ధాల వల్ల సప్లై చైన్ డిస్టర్బ్ అయితే కొంత పెరిగే అవకాశం ఉంది. కానీ 26లో మాత్రం డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ ఉండబోతుంది పెట్రోల్ డీజిల్ ఉత్పత్తి. కాబట్టి గతంలాగా 130-140 బిలియన్ బ్యారెల్ ధర అనేటువంటి డాలర్లు బ్యారెల్ ధర ఉండేటువంటి అవకాశం లేదు. వాళ్ళ కోటాలు నేను పరిశీలించా. వాళ్ళ కోటాలు టోటల్గా ఎంత ఉందంటే డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ ఉంటుంది. ఒక దేశం కోట ఎక్కువ ఉండండి, ఒక దేశం కోట తక్కువ ఉండండి. అవి ఏదో ఓపెక్ సూత్రాల ప్రకారం ఆ కోటాలు నిర్ణయించుకుంటారు. తర్వాత ఇతర దేశాల అవసరం రీత్యా, ఎక్స్పోర్ట్ దృష్ట్యా కూడా నిర్ణయించుకుంటారు. దాని ప్రకారం 26లో పెట్రోల్ డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ ఉండబోతుంది. దానివల్ల పెట్రోల్ ధరలు పెరుగుతాయన్నటువంటి జాస ఉండాల్సినటువంటి అవసరం లేదు. అంటే భయపడంత ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం లేదు. అయితే
మరి డాలర్కి ఎందుకు ఇది ఎఫెక్ట్ అవుతుందంటే ఇవాళ డాలర్ డామినెన్స్ ఉంది. ఈ డాలర్ డామినెన్స్ రోజు రోజుకి తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే అమెరికా ప్రెజర్ ఉండటంతో ఆ ప్రెజర్ తట్టుకోలేక ఏ దేశాలకు ఆ దేశాలే ద్విపక్ష ఒప్పందాలు చేసుకుంటున్నాయి, లేదా బ్లాక్స్ ఏర్పడుతున్నాయి. ఆయా బ్లాక్స్ మధ్య ఆయా కరెన్సీని అలో చేస్తున్నారు, యాక్సెప్ట్ చేసుకుంటున్నారు. ఇవాళ రష్యా రూబుల్ని దాని మిత్ర దేశాలన్నీ యాక్సెప్ట్ చేసి రూబుల్లో ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాయి. అట్లాగే చైనా యెన్ దాని మిత్ర దేశాలు కూడా అట్లా యాక్సెప్ట్ చేసుకుంటున్నాయి. ఇట్లా ఎక్కడ బ్లాక్ అక్కడే ఆ బ్లాక్ లో ఉన్న 5-6 దేశాలు వాళ్ళ ఓన్ కరెన్సీని మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చారు అనుకోండి, డాలర్ అవసరం లేదు. కాబట్టి ఇటువంటిది కనుక ఇంకా పెరిగితే అమెరికన్ డాలర్ కున్న ఇంపార్టెన్స్ తగ్గిపోద్ది. కాబట్టి ఆ రీత్యా కూడా దాని నెగిటివ్ ఉండేటువంటి డాలర్ కు ఎప్పుడు రేట్ ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ఉంటే రేట్ ఎక్కువ ఉంటుంది. డాలర్ డిమాండ్ చేస్తే ఎక్కువ ఉంటుంది. డాలర్ డిమాండ్ ఎప్పుడు పెరుగుతుంది, అమెరికా డాలర్ అవసరమైనటువంటిది. అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ టూరిజానికి పోయారు అనుకోండి, అమెరికాకు డాలర్లకు ఖర్చు పెట్టాలి. కాబట్టి వాళ్ళ సొంత కరెన్సీ ఖర్చు పెట్టి డాలర్లకు మార్చుకుంటారు. డాలర్లకు మార్చుకోవటం అంటే డాలర్ల డిమాండే. అట్లాగే చదువులో పోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. చదువులో పోతే వాళ్ళు డాలర్ల ఫీజు కట్టాలి, అంటే మళ్ళీ మన ఓన్ కరెన్సీ చెల్లించి డాలర్లు డిమాండ్ చేయాలి. ఇగో ఈ విధంగా డాలర్లకు ఉన్న డిమాండ్ తగ్గింది అనుకోండి, ఎక్కడికక్కడ బ్లాక్స్ ఏర్పడి దాంతో డాలర్ ఇంపార్టెన్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. అట్లాగే పెట్రోలియం డీజిల్ కూడా అమెరికా ఎక్స్పోర్ట్ ఇప్పుడు మనకు ఇరాన్ నుంచి నిషేధించినాక అమెరికా నుంచి మనకు పెట్రోల్ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. ఇది నిర్బంధమే. గతంలో మనం ఇరాన్, పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్ పెట్రోల్ పైప్ లైన్ వేసుకుంటున్నాం అంటే అందరూ నలుగురు యాక్సెప్ట్ చేసినాక మొదలు పెడదాం అనుకున్నప్పుడు అమెరికా భారతదేశాన్ని బెదిరించింది. భారతదేశం స్కిప్ కావడంతో ఆ పెట్రోల్ లైన్ క్యాన్సిల్ అయింది. కాబట్టి రేపు కూడా పెట్రోల్ దిగుమతులు ఇస్లామిక్ దేశాల నుంచి దిగుమతులు పెంచుకొని అమెరికాని తగ్గించుకుంటే ఖచ్చితంగా ఆ డాలరు ఇంపార్టెన్స్ పోతుంది. ఎందుకంటే అమెరికా నుంచి పెట్రోల్ కొంటే మనం డాలర్లలో చెల్లించాలి, రూపాయల్లో కాదు. ఆ నుంచి పెట్రోల్ కొనకపోతే డాలర్లు డిమాండ్ పడిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు దిగుమతుల విషయంలో అమెరికా నుంచి వచ్చే ఇప్పటికే అమెరికా నుంచి ఇంపోర్ట్స్ కన్నా అమెరికా చేసే ఎగుమతులు ఎక్కువ ఉన్నాయి. ఇవాళ చైనా $361 బిలియన్ సర్ప్లస్ ఉంది అమెరికా తోటి. తర్వాత ఇండియా $46 బిలియన్ సర్ప్లస్ తోటి ఉంది. EU కూడా సర్ప్లస్ నే ఉంది. అంటే ఇతర దేశాల మొత్తానికి అమెరికా బాకీ పడింది. అట్లా అమెరికా బాకీ పడుతుంటే డాలర్లకు డిమాండ్ పడిపోద్ది, డిమాండ్ తగ్గుద్ది. ఇతర దేశాల కరెన్సీలే అమెరికాకు కావాలి, ఏది ఇంపోర్ట్ చేసుకున్న బిల్లు చెల్లించడానికి. దాంతో ఇతర దేశాల కరెన్సీ వాల్యూ పెరుగుతుంది, దాని వాల్యూ తగ్గే అవకాశం ఉంది. అందుకని ఆ విషయంలో కూడా అమెరికా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అలాగే సత్యం గారు, ప్రపంచవ్యాప్తంగా ఇంకొక